ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ముందు క్రిమినల్ ట్రైబ్ అనేటువంటి ట్యాగ్ నుంచి మనం బయటికి రావాలి. సంచార జాతులకి విముక్త జాతులకి ఆ పేర్లు ఎందుకు వచ్చాయి? రైల్వే వేసింది వీళ్ళే. ఒక ఫ్రెంచ్ స్కాలర్ వచ్చి బొగ్గురి యుద్ధం అనేది ఇక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అని ఎవరు పాడారు వాళ్ళని పిలిచి పాడండి అన్నాడు. ఫస్ట్ తెలుగు నాటకంగా అది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఇప్పుడు ఎన్టీ రామారావును మన నాగేశ్వరరావు ముందు నాటకాలు వేసేవాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు కూడా ఆశ్రిత కులాలు ఉన్నాయా? రామాయణాన్ని ప్రజలకి అనుకూలంగా వీళ్ళు ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళకి ఓటు హక్కు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు. రెబెల్స్ని 1857 రెబెల్స్ని చేసేటువంటి అంతా వీళ్ళు కబ్జా. విద్యాపరంగా వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు రైతు కులాలు కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ లోకి వచ్చింది. తెలంగాణలో కూడా అటువంటి పద్ధతి ఉండింది. పుట్టుకతోడే దొంగ అని పేరు వేసింది ఇండియన్ గవర్నమెంట్. అంటే ఈ గంజిపుట్టి వాళ్ళు, అడ్డపు వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి కూడా రాముడు తెలుసు. క్రిమినల్ ట్రైబుల్ గా ప్రకటించమని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే రెడ్డి అనే టైటిల్ పెట్టుకున్నారు. డ్రామాల నాటకాలు పోయినాయి. మరిన్ని మంచి వీడియోల కోసం స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.